ఈ వీడియోలో మీకు చూపిపోతున్నాను బ్యాటరీ డ్రైన్ టెస్ట్ ఐఫోన్ ఎక్స్ది ఈ 2025లో అనమాట. ఎస్, ఇది ఒక 8-year old ఐఫోన్. కానీ ఈ వీడియో వచ్చేసి ఒక ఫన్ అండ్ ఎక్స్పెరిమెంటల్ వేలో అయితే చేస్తున్నాను అనమాట. అందుకనే నేను ఈ రీఫర్బిష్డ్ ఐఫోన్ అయితే పర్చేస్ చేశాను రీసెంట్గా ఒక వెబ్సైట్ నుంచి. నేనైతే ఈ మొబైల్ కొనమని రికమెండ్ అయితే చేయను అనమాట, ఎస్పెషల్లీ ఈ సంవత్సరంలో. దానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ మీకు అప్కమింగ్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. బట్ కొన్ని ఎసెన్షియల్ ఫీచర్స్, లైక్ మీరు ఏదైనా ఆన్లైన్లో పేమెంట్ చేస్తున్నారు, లైక్ ఫోన్పే నుంచి, గూగుల్ పే నుంచి, లేకుంటే ఏదైనా సరే యూపీఐ యాప్స్ నుంచి, అంటే అవి ఏమైతే వర్క్ అవ్వనమాట ఈ డివైస్లో. సో మేక్ షూర్. ఇంకా చాలా అయితే ఉన్నాయి, అవన్నీ మీకు ఫ్యూచర్ రాబోయే వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియో మిస్ అవ్వకూడదు అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ చేస్తున్నారు అంటే థ్యాంక్ యూ సో మచ్. ప్రజెంట్ వచ్చేసి బ్యాటరీ 92% అయితే ఉందన్నమాట. ఫస్ట్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఒక 10 minutes అయితే రీల్స్ అయితే ఆటోమేటిక్గా ఆ ఫీడ్లో అయితే పెట్టేస్తాను. చూద్దాం ఎంత బ్యాటరీ అనేది డ్రాప్ అయింది దాని తర్వాతనే. ఈ ఐఫోన్ ఎక్స్ ఫస్ట్ మొబైల్ అనమాట, నాచ్ డిజైన్తో రావడం, అదేవిధంగా టచ్ ఐడి లేకుండా అనమాట. ఈవెన్ ఇది రిలీజ్ అయ్యి 8 సంవత్సరాలు అయినా కూడా స్టిల్ ఈ మొబైల్ ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది, ఎటువంటి మేజర్ హార్డ్వేర్ ఇష్యూస్ లేకుండా. సాఫ్ట్వేర్ వైజ్ అంటే మనకి అప్డేట్స్ అనేది స్టాప్ అయిపోయాయి అనమాట. లాస్ట్ అప్డేట్ వచ్చేసి ఇది iOS 16లోనే ఉంది. సో తర్వాత అప్డేట్స్ అయితే దీనికి రాలేదు. 10 minutes ఇన్స్టాగ్రామ్ యూస్ చేసిన తర్వాత బ్యాటరీ అనేది స్టిల్ 92% దగ్గర అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే నేను ఒక యూట్యూబ్ వీడియోని అయితే ప్లే చేయబోతున్నాను, ఒక 10 minutes అనమాట. చూద్దాం ఎంత బ్యాటరీ అనేది డ్రాప్ అయింది అని. అండ్ బై ద వే, ఈ మొబైల్ ఉన్న బ్యాటరీ హెల్త్ వచ్చేసి 100% అనమాట. నేను ఈవెన్ అన్బాక్సింగ్ వీడియోలో అయితే చెక్ చేశాను 3U సాఫ్ట్వేర్ టూల్ ద్వారా, దాంట్లో కూడా 100% చూపించింది అనమాట. నేను ఇంకా బోల్డెన్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఈ ఐఫోన్ ఎక్స్ ఈ 2025లో. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లేకుంటే కామెంట్ సెక్షన్లో చెక్ చేయండి, మీకు మరిన్ని వీడియోస్ అయితే కనిపిస్తాయి. ఐ మీన్ లింక్స్ అనమాట. నేను ఈ యూట్యూబ్ వీడియోని ప్లే చేస్తున్న టైంలో ఒకటైతే నోటీస్ చేశాను, ఈవెన్ దో నేను ప్లే చేస్తున్న వీడియో HDRకి అలాగే 4K కాంటెంట్కి సపోర్ట్ చేసినా కూడా ఈ ఐఫోన్ ఎక్స్ మాత్రం కేవలం 1080p మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట వీడియో ప్లేబ్యాక్. అండ్ HDR ఆప్షన్ కూడా అయితే చూపించట్లేదు. 10 minutes యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ తర్వాత బ్యాటరీ లెవెల్ వచ్చేసి 89% అనమాట. అండ్ మనం ఇప్పుడు 20 minutes మార్క్ నుండి అయితే క్రాస్ అయిపోయాం. ఇప్పుడైతే నేను ఒక వీడియోని అయితే రికార్డ్ చేయబోతున్నాను, అది కూడా 4K 60 FPS అనమాట, కెమెరా యాప్ యూస్ చేసి. చూద్దాం టెంపరేచర్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా, ఎంత బ్యాటరీ డ్రైన్ అవుతుంది. అండ్ ఈవెన్ నేను ఫ్లాష్ లైట్ని కూడా అయితే ఆన్ చేసి పెట్టాను ఈ వీడియో రికార్డింగ్ టైంలో, సో దట్ మనకు తెలుస్తుంది ఎంత టెంపరేచర్ రీచ్ అవుతుందని చెప్పని. అండ్ ఫ్లాష్ లైట్ ఏమైనా ఆఫ్ అయిపోతుందా అరౌండ్ 10 minutes వీడియో రికార్డింగ్లో అని. సో 10 minutes వీడియో రికార్డింగ్ తర్వాత బ్యాటరీ అనేది 83%కి అయితే వచ్చేసింది అనమాట. ఇంకా ఫోన్ అయితే చాలా అంటే చాలా వేడిగా అయితే ఉంది, పట్టుకోవడానికి కూడా కొంచెం ఇది చాలా ఇబ్బందిగా అయితే ఉందన్నమాట. ఇంకా ఫ్లాష్ లైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇదైతే డిసేబుల్ అయితే అయిపోయింది, వార్నింగ్ సింబల్ వచ్చింది, అంటే ఎక్కువ టెంపరేచర్ వచ్చిందని చెప్పని. కూల్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు అని. నేను టెంపరేచర్ కూడా అయితే చెక్ చేశాను కెమెరా ఏరియా చుట్టూ, అది మాక్సిమం 46.1 degrees Celsius అయితే రీచ్ అవుతుంది. ఇది చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. అది కూడా బ్యాక్ కేస్ లేకుండా అయితే రికార్డ్ చేస్తాను, ఇక్కడ ఇది మీరు నోట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మొబైల్ని ఎక్కడ యూస్ చేయకుండా ఆన్ చేసేసి ఐడిల్ కండిషన్లో పెట్టేస్తాను అప్ టు 40 minutes మార్క్ వరకు అనమాట. చూద్దాం ఎంత బ్యాటరీ డ్రాప్ అవుతుంది దాని తర్వాత, అండ్ మొబైల్ కూల్ అయిందా లేదా అని. అండ్ బై ద వే గైస్, ఈ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియోస్ అన్ని ఒక ఫన్ అండ్ ఎక్స్పెరిమెంటల్ వే అనమాట, అది కూడా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో. మీకు తెలిసి ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే మొబైల్ ఫోన్ అనేది యూస్ చేస్తుంటారు. యూజువల్గా మనం కొన్ని నిమిషాలు మొబైల్ యూస్ చేస్తాం, తర్వాత లాక్ చేసేసి పాకెట్లో లేకుంటే బ్యాగ్లో అయితే పెట్టేస్తుంటాం అనమాట. సో ఈ టైప్ ఆఫ్ టెస్టింగ్ వీడియోస్ అన్ని ఒక రెఫరెన్స్ లాగా తీసుకోండి, అంతేగాని లేదు మాకు ఈ వీడియో చూసాం కాబట్టి ఇంతే బ్యాటరీ వస్తుంది, మాకు ఇంతే బెంచ్ మార్క్ అని సెట్ చేశారని మాత్రం అనుకోకండి. ప్రతి ఒక్కరికి ఇది అయితే చేంజ్ అవుతుంది. సో మొబైల్ అనేది ఐడియల్ కండిషన్లో పెట్టిన తర్వాత మనం 40 minutes మార్క్ అయితే క్రాస్ అయిపోయాం. బ్యాటరీ వచ్చేసి 81% అయితే ఉందన్నమాట. అండ్ మొబైల్ కూడా అయితే కూల్లోనే అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను Geekbench యాప్ని అయితే రన్ చేస్తున్నాను, దీని ద్వారా మనకి స్కోర్స్ అయితే తెలుస్తాయి ఈ చిప్ సెట్ది. ఈ యాప్లో టెస్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి యాప్ అనేది సడన్గా అయితే క్రాష్ అయిపోయింది అనమాట. నేనైతే మళ్ళీ రీస్టార్ట్ అయితే చేశాను, అండ్ CPU GPU 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, సో వేరే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అయితే టెస్టింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నవి స్కోర్స్ అనేది. సో ఈ టెస్ట్ తర్వాత బ్యాటరీ అనేది 77% అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే నేను ఇంకొక అప్లికేషన్ అయితే యూస్ చేస్తున్నాను, అది కూడా బెంచ్ మార్క్ కోసం అనమాట. దాని పేరు వచ్చేసి AnTuTu. ఇది కూడా అరౌండ్ 10 minutes ప్లస్ అయితే తీసుకుంటుంది, బట్ నేను హవర్కి అంటే ఒక గంట తర్వాత ఎంత బ్యాటరీ డ్రాప్ అయిందని చెప్పి మీకు క్లియర్గా అయితే షేర్ చేసుకుంటాను. నేను అనుకుంటున్నాను ఈ టెస్ట్ కూడా చాలా స్మూత్గా రన్ అవ్వాలి, ఎటువంటి యాప్ క్రాషెస్ లేకుండా. సో 1 hour అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. స్టిల్ ఈ టెస్ట్ అయితే రన్ అవుతూ ఉంది. సో బ్యాటరీ అనేది 1 hour తర్వాత 73% అయితే వచ్చేసింది. సో నేను ఈ టెస్ట్ అయితే కంటిన్యూ చేస్తాను, చూద్దాం కొద్దిసేపు తర్వాత ఏమవుతుందని. ఓ మై గాడ్, మళ్ళీనా ఈ యాప్ అనేది మళ్ళీ క్రాష్ అయితే అయిపోయింది అనమాట. అండ్ మొబైల్ కూడా చాలా వేడిగా అయితే అయిపోయింది. నేనైతే టెంపరేచర్ చెక్ చేశాను, బ్యాక్ సైడ్ అనేది మాక్సిమం 46.2 degrees వరకు అయితే రీచ్ అవుతుంది అనమాట. నేను అనుకుంటున్నాను మేబీ ఈ టెంపరేచర్ ఎక్కువ రైజ్ అవ్వడం వల్ల అండ్ ఆల్సో ఓల్డ్ చిప్ సెట్ వల్ల ఈ యాప్ అనేది క్రాష్ అవుతుందేమో అని చెప్పని. బట్ నేనైతే గివ్ అప్ అయితే ఇచ్చేసాను. సో నేనైతే మళ్ళీ టెస్ట్ అయితే చేయట్లేదు.
సో 1 అవర్ తర్వాత ఈ ఐఫోన్ ఎక్స్ 100% బ్యాటరీ హెల్త్ ఉండేది వచ్చేసి 19% బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేసింది. మనం స్టార్టింగ్లో చూసినట్లయితే 92% అయితే స్టార్ట్ చేసాం, ప్రెసెంట్ వచ్చేసి 73% అయితే ఉందన్నమాట. ఐ మీన్ 1 అవర్ తర్వాత. ఇది ప్రిటీ ఇంప్రెసివ్ అని చెప్పొచ్చు, ఈవెన్ దో ఇది 8 year old మొబైల్ ఫోన్. అండ్ నేను ఎక్స్పెషల్గా చిప్సెట్ పరంగా మాట్లాడుతున్నాను. మనం చూసే ఉంటాం 8 year old టైంలోనే మొబైల్ ఈ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది అంటే ప్రెసెంట్ ఉన్న స్టాండర్డ్స్లో ఏ విధంగా ఇస్తుంది అనేది, అంటే అప్డేటెడ్ వర్షన్ అనమాట. సో ఎనీవే గైస్, ఇది ఒక జస్ట్ ఫన్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే అనమాట. మళ్ళీ చెప్తున్నాను, నేనైతే ఈ మొబైల్ కొనమని రికమెండ్ అయితే చేయను అనమాట, ఈవెన్ దో ఇది రీఫర్బిష్డ్ మొబైల్ ఫోన్ అయినా సరే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్. అండ్ ఒకవేళ మీరు ఇంకా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ చేశారు అంటే థ్యాంక్ యూ సో మచ్.